అరే మావా, చెప్పరా మామ. మైసభ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసా. ఎంత పెద్ద వెబ్ సిరీస్ రా బాబు. అంత పెద్దదైనా సరే ఎక్కడా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా లాస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే బింజ్ వాచ్ అని చెప్పాలి. ఎంత పొలిటికల్ మూవీ అయినా సరే చాలా థ్రిల్లింగ్ గా తీసాడు. అరే మామ, ట్రైలర్ చూసినప్పుడు మన అందరికీ తెలుసు ఏ క్యారెక్టర్స్ మీద వెళ్ళబోతుందని. ఆ క్యారెక్టర్ రివీల్ ఏమైనా చేశారా, లేకపోతే ఆ క్యారెక్టర్ తాలూకా ఫ్లేవర్ డ్యామేజ్ అవ్వకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడా? మావా, ఆ క్యారెక్టర్ గురించి మనకు తెలుసు, వాళ్ళ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ కూడా కొంచెం తెలుసు. ఆ ఈవెంట్స్ ని పై పైన టచ్ చేస్తూ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా పాలిష్డ్ గా తీసాడని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా బిల్డప్ చేశారు. వీళ్ళిద్దరనే కాదు, ఇంకా కొన్ని క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. మెయిన్ గా వర్కౌట్ అవడానికి పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ మామ. పర్ఫార్మెన్స్ అంత బాగా రాకపోతే ఈ సిరీస్ అంత బాగా వర్కౌట్ అవ్వకపోదును. మెయిన్ గా చైతన్యరావు మధ్యడి గాని, ఆది పినిశెట్టి, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. సాయి కుమార్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. చిన్న క్యారెక్టర్ అయినా సరే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటది. కనిపించి కొన్ని సీన్లు అయినా సరే బాగా రాసుకున్నాడు. ఆ సీన్ లో సాయి కుమార్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవాలి. మామ, ఎక్కడైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని జనాలు ఏదైనా ఇబ్బంది పడేలాగా ఉందా? లేదు మామ, చెప్పాలంటే చాలా చోట్ల క్యాస్ట్ పేర్లు తీసుకొచ్చాడు గాని ఎక్కడా మనోభావాలు దెబ్బతినేలా ఉండవు. చాలా బాగా తీసాడని చెప్పాలి. మామ, దేవకట్ట గురించి మాట్లాడుకుంటే, మనం ప్రస్థానం గాని, ఆటో నగర్ సూర్య గాని సినిమాల గురించి మాట్లాడుకుంటే, తను డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. తను ఏ డిక్షన్ తో తీసుకెళ్తాడో అది కూడా మనకు తెలుసు. కాకపోతే అన్ని కూడా ఆశించినంతగా పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోయా సినిమాలు. బట్ ఈ సినిమా నువ్వు అంటున్నావు బాగా వచ్చింది, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మంచి నీట్ గా వెళ్ళింది అని అంటున్నావు. మరి డిఫరెన్స్ ఏంటి? ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద ఎందుకు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, చిన్న స్క్రీన్ మీద ఎందుకు ఎంత ఇంపాక్ట్ఫుల్ గా తీసుకొచ్చాడు అంటావు? చెప్పను మామ, ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చుకోవడానికి సెట్ చేసుకోవడానికి టైం ఎక్కువ ఉంటది. వెబ్ సిరీస్ కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ ఇక్కడ 40 minutes తీసుకున్నాడు. సో ఏంటంటే ఇక్కడ సెటప్ కి చాలా టైం తీసుకుని పే ఆఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఇచ్చాడు. టైం ఉంటది చెప్పడానికి. సో నాకు తెలిసినంత వరకు ఎంత టైం ఇస్తే అంత బాగా చెప్తాడు. అంటే ఎంత లెంత్ ఉంటే అంత బాగా చెప్తాడు దేవకట్ట అని అనిపిస్తుంది. తనతో పాటు ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఆ డైరెక్టర్ వాళ్ళు కూడా దేవకట్టకి ఎంతో కొంత హెల్ప్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవకట్ట ముందు సినిమాలు చూసుకుంటే కాన్సెప్ట్లు బాగుంటాయి కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. బాగుంటాయి కానీ అంత బాగోవు. కానీ ఇది మాత్రం అలా ఉండదు, చాలా బాగుంటది. ఇంకా ఇది ఒక డ్రామా. ఈ డ్రామాని మంచిగా తీసుకెళ్ళాలి, ఇంటెన్సిటీతో వెళ్ళింది అంటున్నావు. ఖచ్చితంగా దానికి మ్యూజిక్ అయితే అడ్వాంటేజ్ అయితే అవ్వాలి. ఈ వెబ్ సిరీస్ కి మ్యూజిక్ ఎలా కనిపించింది? మా మ్యూజిక్ చాలా ఇంటెన్సిఫైయింగ్ గా ఉంటది. సీన్లకు తగ్గట్టు కొట్టాడు. అండ్ సీన్ లో ఇంటెన్సిటీ బిల్డ్ చేయాలంటే మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడు. అండ్ మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటది. అంటే ఆ రెట్రో లుక్ తీసుకొచ్చింది. అండ్ ఇంకా లొకేషన్స్, ఫ్రేమ్స్ కూడా ఎక్సలెంట్ గా సెట్ చేసుకున్నారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎడిటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. చాలా ఎంగేజ్ చేస్తుంది. మామ, ఓవరాల్ గా వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తే ఇది ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది, అండ్ ఓవరాల్ ఎన్ని ఎపిసోడ్లు, టోటల్ డ్యూరేషన్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ 9 ఎపిసోడ్లు ఉంటది. ఆ ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉంటది. కానీ ఎక్కడ 9 గంటలు వేస్ట్ అయినట్టు అనిపించదు. ఎవరికైతే పొలిటికల్ సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటుందో, పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి. అండ్ డ్రామాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మనకు తెలుసు కదరా సోనీ లివ్ ఎంత జాగ్రత్తగా తీస్తుందో. సో ఇది కూడా అంత బాగా డెలివరీ చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి ఒక లుక్ వేసేయండి.